అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పాండ్య జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను మాట్లాడుతున్నా. ఇవాళ ఒక కొత్త విషయంతోనే మేము ముందుకు వచ్చాను. జనరల్గా ప్రతి తల్లిదండ్రులు కూడా పెళ్ళి తన పాపకో తన కొడుకుకో పెళ్లి చేసిన తర్వాత ఎక్కువగా పెళ్ళైన కొడుకు గురించి తన తల్లిదండ్రులు ఈ విధంగా కంప్లైంట్స్ ఇస్తారు. ఆ కంప్లైంట్స్ వల్ల ఆ కుటుంబంలో కొన్ని గొడవలు, ఆ గొడవల మూలంగా భార్యాభర్తలలో మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, చివరికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, తల్లిదండ్రులు తన కొడుకుని మ్యారేజ్ చేసిన తర్వాత ఇలాంటి కంప్లైంట్స్ ఆ కొడుకు మీద వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా మ్యారేజ్ బ్యూరోకి వచ్చినటువంటి చాలామంది కస్టమర్ల తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చినాయి. అందులో ఒక 5 కంప్లైంట్స్ ఈ విధంగా ఉన్నాయి. పేరెంట్స్ తన కొడుకు గురించి ఈ విధంగా చెప్తా ఉన్నారు. నెంబర్ 1 పాయింట్, పెళ్ళి అయిన తర్వాత తన కొడుకు నువ్వు మాతోని మాట్లాడట్లేదు, ఎప్పుడు చూసినా నీ భార్యతోనే ఉంటున్నావు, నీ భార్య మాటనే వింటున్నావు అని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుండ్రు. ఏం సార్, మీరు చేసిన అమ్మాయి మా ఊరిని తన గుప్పిట్లో పెట్టుకుంది, తను కొంగుకి కట్టుకుంది అని చెప్తా ఉన్నారు. ఇక రెండో విషయానికి వస్తే, మా మీద నీకున్న ప్రేమ అంతా తగ్గిపోయింది నాయనా, నీ భార్య కోసం మాత్రమే నువ్వు జీవిస్తున్నట్టు అనిపిస్తుంది మాకు అని ఇదొక కంప్లైంట్. ఇంకో కంప్లైంట్ ఏంటంటే, మేము చెప్పిన మాట ఒక్కటి కూడా నువ్వు పట్టించుకోవట్లేదు, నీ శ్రీమతి గారే చెప్పింది అదే మాట శాసనంగా భావించి మమ్మల్ని దూరం పెడుతున్నావు అనిపిస్తుంది. ఇదొక కంప్లైంట్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇంకో కంప్లైంట్, నువ్వు మాకన్నా నిన్ను కన్నం పోషించినావు, నువ్వు ఈ స్థాయికి వచ్చేటందుకు మేము కారణమైతే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా నీ భార్యను మాత్రమే ఎక్కువ గౌరవిస్తున్నావు, ఆమె మాటకే విలువిస్తున్నావు అని చెప్తా ఉన్నారు. ఇంకా ఇంకో కంప్లైంట్ ఈ విధంగా కూడా చెప్తా ఉన్నారు. ఇక మీదట నీ మనసు మొత్తం ఆమె వైపే తిరిగిపోయింది, మేము మీకు పరాయి వాళ్ళం అయిపోయినాం నాయన అని ఈ విధంగా పేరెంట్స్ వాళ్ళ కొడుకు మీద కంప్లైంట్ చేస్తుండ్రు. పేరెంట్స్కి నా యొక్క విన్నపం ఏంటంటే, మరి అలాంటప్పుడు మీరు మీ కొడుకుకు పెళ్లి చేయవలసిన అవసరం ఏముందమ్మా? ఇప్పుడు మీరు భార్యాభర్తలే కదా, మరి భార్యాభర్తలు కలిసి ఉండి భార్యను గౌరవిస్తేనే కదా ఆ కుటుంబము ఒక మంచి స్థితిలో కానీ ముందుకెళ్ళడం కానీ డెవలప్మెంట్ అవ్వడం కానీ. పెళ్ళి అయిన తర్వాత మీరు కూడా భార్యాభర్తలే కదా, మరి మీ ఆయన మీ మాటను కాదనుకుంటే మీరు ఎలా అనుకుంటారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత మీ కొడుకు ఖచ్చితంగా మీ కొడుకే, కానీ తాను ఇంకోరి జీవితాన్ని ఇచ్చే ఒక భర్త. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచన చేయాలి. పెళ్ళైన తర్వాత మీ కొడుకు మీ కొడుకే, కానీ పెళ్ళైన కొడుకు కాబట్టి ఆటోమేటికల్గా అవి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న మనస్పార్థాలు, ఏదైనా తేడాలు వస్తే మీ కొడుకుకు సమాజంలో, మీకు ఈ సమాజంలో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ కొడుకుని ఇబ్బంది పెట్టకుండా మసులుకుంటారని, నడుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డాక్టర్ రవీందర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.